అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ చేతన రావులపాటి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై. ఎలా చేసుకోవాలో చూద్దాము. మొదటగా ప్యాన్ పెట్టి ప్యాన్లో తగినంత నూనె పోసుకోవాలి. తర్వాత చికెన్ని బాగా శుభ్రం చేసుకొని ఆ చికెన్లో పసుపు, ఉప్పు, కారం, చికెన్కి సరిపడా మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా వేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి ఈ ఉప్పు, కారం, పసుపు అనేది బాగా పట్టాలి. తర్వాత నూనె వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు తీసుకోవాలి. షాజీరా, కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి వేసి వాటిని బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత దానిలో మనం ఉప్పు, కారం, పసుపు కలిపిన చికెన్ని మంచిగా వేసి దాన్ని ఒక గెరిటితో బాగా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అది నూనె తేలే వరకు చికెన్ని వేగనివ్వాలి. తర్వాత అది వేగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ సోంపు, అర స్పూన్ జీలకర్ర, స్పూన్ మిరియాలు వేసి దాన్ని మంచిగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ తేలాక దానిలో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ చికెన్ అంతా బాగా కలిసేలాగా బాగా అల్లం వేగేలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా వేగాక దానిలో ఉల్లిపాయలను వేసుకొని వాటిని కూడా బాగా ఆ ఉల్లిపాయలను కూడా బాగా మగ్గేదాకా నూనెలో వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత దానిలో ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ సోంపు, జీలకర్ర, మిరియాలు కలిపిన పౌడరు, ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా వేగేదాకా వేయించుకోవాలి. వేగిన తర్వాత దానిలో కొత్తిమీర వేసుకొని బాగా కలిపి దాన్ని కూడా బాగా మగ్గించుకోవాలి. దానిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకుంటే చికెన్ ఫ్రై టేస్టీగా రెడీ అయిపోతుంది. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. టేస్టీ యమ్మీ చికెన్ ఫ్రై.